చాలామంది తెలిసి తెలియని వాళ్ళు కొంతమంది నిన్న కవిత గారు పార్టీ పెట్టగానే కవిత గారిని విమర్శించడం మొదలుపెట్టాను. తండ్రిని మోసం చేసిన బిడ్డ అని, ఆ గంజాయి వనంలో మొక్క అని, ఇట్లా కొంతమంది రాజకీయాల గురించి తెలియని అవగాహన లేని మూర్ఖులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అంటున్నా, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎక్కడన్నా చూడండి మీరు, రాజకీయంలో రాజకీయం మాత్రమే ఉంటుంది. తండ్రి, అన్న, అక్క, చెల్లె, మామ, బామ్మర్ది, భార్య అనే భావోద్వేగాలకు రాజకీయంలో చోటు ఉండదు. ఒకవేళ అలాంటి భావోద్వేగాలతోటి రాజకీయాలు చేస్తే నాయకులుగా ముందుకు వెళ్ళరు. రాజకీయంలో రాజకీయం మాత్రమే ఉంటుంది. అట్లాంటి రాజకీయం కేసీఆర్ గారు చేసిండు కాబట్టే తాను ఎదిగే క్రమంలో ఎంతోమందిని మోసం చేసిండు. ఏమాత్రం సంబంధం లేని ఎంతోమంది నాయకులను కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా మోసం చేసిండు. అందుకు గొప్ప ఉదాహరణే ఆలె నరేంద్ర గారి నుంచి మొదలు పెడితే ఈటల రాజేందర్ గారి వరకు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఏ తప్పు చేయని ఈటల రాజేందర్ గారిని 20 ఏళ్ళ పాటు కేసీఆర్ గారికి నీడలా నడిచిన ఈటల రాజేందర్ గారిని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో సమానమైన పోరాటం చేసిన ఈటల రాజేందర్ గారిని ఎంత వంచించి, ఎంత భయానకంగా అవమానించి మోసం చేసిందనేది తెలంగాణ ప్రజలకు ఇంకా మర్చిపోలేదు. అంతేందుకు సొంత కూతురు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపినందుకు నిర్దాక్షిణ్యంగా కనీసం వివరణ అడగకుండా నిర్దాక్షిణ్యంగా కవిత గారిని సస్పెండ్ చేసిండు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడానికి ధైర్యం లేని కేసీఆర్ గారు సొంత పార్టీలో జరుగుతున్న తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకోవాలని ఒక లేఖ రాస్తే ఆ లేఖను సాకుగా చూపి కనీసం వివరణ అడగకుండా సొంత కూతుర్ని రాజకీయంగా బొండిగా బిస్కి చంపేసినంత పని చేసిండు. కానీ కవిత గారు ఒక యోధురాలు లెక్క ఏమాత్రం జడియకుండా, భయపడకుండా సొంతంగా పార్టీ పెట్టి కాళ్ళ మీద నిలబడాలని చూస్తున్నది. తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా ఉండాలని చూస్తున్నది. కాబట్టి రాజకీయంలో భావోద్వేగాలకు చోటు ఉండకూడదు, ఉండదు. రాజకీయంలో రాజకీయం మాత్రమే ఉంటుంది. అది తెలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు. మా అమ్మ కదా అని పార్టీకి నష్టం జరుగుతుంటే కూడా చూస్తూ ఉండరు. మా తండ్రి కదా అని నేను రాజకీయం చేయను, ఇంట్లోనే ఉంటా అంటే రాజకీయ నాయకురాలు కాలేరు, రాజకీయ నాయకుడు కాలేరు. కాబట్టి కేసీఆర్ గారికి మించిన కూతురనే నేను చెప్తా. ఎందుకంటే కేసీఆర్ గారు తన దారిలో వచ్చిన ఎంతోమందిని మోసం చేసింది. కానీ కవిత గారు అట్లా మోసం చేయలే. తెలంగాణ ఆత్మను, తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ గారు కాళ్ళతోటి తన్నితే, తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ గారు బొంద పెడితే మళ్ళీ కవిత గారు తన చేతులతోటి ప్రాణం పోసి ఈ తెలంగాణ సెంటిమెంట్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి అదే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవం పోసిందనే చెప్పాలి. కాబట్టి మూర్ఖులు కొంతమంది కవిత గారిని తండ్రిని మోసం చేసిందని రకరకాల కామెంట్స్ చేస్తారు. అందులో ఏమాత్రం నిజం లేదు. తను రాజకీయ నాయకురాలిగా పరిణితి చెందిందని అర్థం చేసుకోండి. రాజకీయ నాయకురాలుగా కవిత గారు ఊహించని పరిణితి చెందింది. ఒక ఊహించని అద్భుతానికి తెరలేపిందనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొత్త వేదికల ద్వారా అనేక మంది కొత్త నాయకులు పుట్టుకొస్తారు. పాత నాయకులు చేస్తున్న దుర్మార్గాలను పాతరబెట్టాలంటే కొత్త నీరు రావాలి. కవిత గారి పార్టీ ద్వారా కొత్త నీరు రాబోతుంది. ఈ కొత్త నీరుని మీరు స్వాగతించండి. ఎందుకంటే తెలంగాణకు ఇప్పుడు సరైన నాయకత్వం లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణను అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వం లేదు. అది కవిత గారి రూపంలో
వస్తున్నందుకు సంతోషించాలే, కవిత గారిని వెన్నుదన్నుగా ప్రోత్సహించాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా.